ప్రీవియస్ వీడియోస్ లో మనం ఫీచర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్ ఫీచర్స్, లేబర్ ఫీచర్స్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్కి వచ్చేసరికి ఎంటర్ప్రెన్యూర్కి ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే వాడి ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఇవన్నీ కూడా అక్కడ చూసాం నాన్న. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రొడక్షన్ అంటే క్రియేషన్ ఆఫ్ యూటిలిటీ, అది చెప్పుకున్నాం కదా నాన్న. ప్రొడక్షన్ అంటే ఏంటి, క్రియేషన్ ఆఫ్ యూటిలిటీ, నెంబర్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ యూటిలిటీ, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. Yes, sir. సో క్రియేషన్ ఆఫ్ యూటిలిటీ నాన్న, పాత వీడియోస్ యాప్ లో అప్లోడ్ చేసిన వీడియోస్ చూడని వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది ఏమీ అర్థం కాదు. నేను చెప్పి ఆ వీడియోస్ చూస్తేనే మీకు ఇప్పుడు నేను చెప్పబోయేది అర్థం అవుతుంది. సో ప్రొడక్షన్ అనేది నథింగ్ బట్ క్రియేషన్ ఆఫ్ యూటిలిటీ. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిస్తేనే యూటిలిటీ అనేది క్రియేట్ అవుతుంది, రైట్. సో ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది నథింగ్ బట్ వీటన్నిటిని ఒక దగ్గరికి చేరుస్తున్నాం, ఎంత అవుట్పుట్ వస్తుందో చూస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ఇన్పుట్స్. ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇన్పుట్స్. ఈ ఇన్పుట్స్ తో మనం ఎంత అవుట్పుట్ తయారు చేయొచ్చు, రైట్, ఏంటి అనేది చూసేది మనకి ప్రొడక్షన్ ఫంక్షన్. సో ఇక్కడ మనకి ఫంక్షన్ కనుక చూసినట్లయితే క్యూ అనేది అవుట్పుట్. సో క్యూ అనేది అవుట్పుట్ నాన్న. ఫ్యాక్టర్స్ ఎఫ్ ఆఫ్, రైట్, ఏ అనేది రా మెటీరియల్ అవ్వచ్చు, బి అనేది లేబర్ అవ్వచ్చు, సి అనేది క్యాపిటల్ అవ్వచ్చు. సో నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. ఒక ఇల్లు కట్టాలంటే రైట్ మనకి బోల్డ్ ఎలిమెంట్స్ కావాలి, రైట్. సో అవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఈ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంది అనేది మనకి ఈ ఫంక్షన్ లో చెప్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ఇన్పుట్స్, ఇది అవుట్పుట్. సో ఇన్పుట్ కి అవుట్పుట్ కి ఏదైతే మనం రిలేషన్షిప్ చూస్తున్నామో అది ప్రొడక్షన్ ఫంక్షన్. అయితే ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్ అనే థీరం చెప్పుకునేటప్పుడు ఇక్కడ కూడా మనం 3 అజంప్షన్స్ తీసుకుంటున్నాం మనం. ఫస్ట్ అజంప్షన్ ఏంటి అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ ఎగ్జిస్ట్ ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం మనం డిమాండ్ గురించి చెప్పుకున్నా, సప్లై గురించి చెప్పుకున్నా, ఎక్కడ చెప్పుకుంటున్నా మనం తీసుకున్నటువంటి కామన్ అజంప్షన్ ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనం స్టడీ చేస్తాం. ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనం ఇన్ని ఇన్పుట్స్ ఇచ్చాము, ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది చెక్ చేస్తాం, రైట్. సో ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక నెలలో నేను నీకు ఇన్ని ఇన్పుట్స్ ఇచ్చాను, నువ్వు ఎంత అవుట్పుట్ చేస్తున్నావు, ఎంత ప్రొడ్యూస్ చేయగలుగుతున్నావు, రైట్. సో ఆ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది అని ఒక అజంప్షన్. అలాగే యు ఆర్ యూజింగ్ ద బెస్ట్ టెక్నిక్ ఆఫ్ ప్రొడక్షన్, రైట్. సో ఆ టైంకి నీకు అవైలబుల్ ఉన్న బెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో, బెస్ట్ టెక్నిక్ ఏదైతే ఉందో, యు ఆర్ యూజింగ్ దట్ టెక్నిక్, రైట్. రెండోది ఏంటి అంటే వీఆర్ యూజింగ్ ది బెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, రైట్. సో అగ్రికల్చర్ చేస్తున్నాము, రైట్. ఏ క్లాస్ ట్రాక్టర్, హార్వెస్టర్స్ ఇవన్నీ యూజ్ చేసి అగ్రికల్చర్ చేస్తున్నాము. లేదు నువ్వు ఏదైనా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడుతున్నావు, చిప్స్ తయారు చేయడం ఏదో, దానికి సంబంధించి మార్కెట్ లో ఏదైతే బెస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్ ఉందో, మెషినరీ ఉందో, ఆ మెషినరీ యూజ్ చేస్తున్నాం. సో వీఆర్ యూజింగ్ ద బెస్ట్ టెక్నిక్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అండ్ ఆ టెక్నాలజీ ఆ టైం పీరియడ్ లో మనం ఏదైతే ఒక టైం పీరియడ్ అనుకుంటున్నామో ఆ టైం పీరియడ్ లో మారట్లేదు, రైట్. సే ఫస్ట్ అజంప్షన్ టైం పీరియడ్, సే జనవరి 2020 టు డిసెంబర్ 2020 వరకు నేను ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్షిప్ చూస్తున్నాను. సో ఈ టైంలో నేను ఏదైతే మెషినరీ ప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తున్నటువంటి మెషినరీ ఏదైతే ఉందో, రైట్, నేను జనవరిలో ప్రొడ్యూస్ చేస్తాను కదా. సో ఆ టైంకి ఆ మెషినరీ ఇస్ బెస్ట్, దట్ ఈస్ ద బెస్ట్ మెషినరీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అండ్ ఈ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలో నేను టెక్నాలజీని మార్చను, ఆ పర్టికులర్ పీరియడ్ లో టెక్నాలజీ కాన్స్టెంట్. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది అనుకోండి, సో నువ్వు మైలేజ్ చెక్ చేస్తున్నావు జనవరి నుంచి జూన్ వరకు, ఎప్పుడో ఒక 10 సంవత్సరాల కింద చేతక్ బండి వాడుతావు, లీటర్కి 30 నీకు మైలేజ్ వస్తుంది, రైట్. ఇప్పుడేమో కొత్తగా ఇంకోటి ఏదో వేరే ఏదైనా బైక్ కొని అది నాకు 70 మైలేజ్ ఇస్తుంది అని చెప్తున్నప్పుడు రెండింటిని ఎలా కంపేర్ చేయగలవు? అక్కడేమో చేతక్ వాడుతున్నావు, 6 నెలల తర్వాత ఏమో నువ్వు కొత్త వెహికల్ కొని
దానికి సంబంధించి మైలేజ్ చెక్ చేస్తాం. సో ఇప్పుడు ఆ రెండింటిని మనం కంపేర్ చేయలేము. బ్యాక్ ఆఫీస్ లో వెనకాల క్లాస్ రూమ్ లో ఒక్క నిమిషం నానా. సో ఆ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మొత్తం అయితే ఈ సంవత్సరం అంతా చేతక బండి వాడాలి, లేదా ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు కొత్త బండి స్టార్టింగ్ లో నువ్వు ఏదైతే స్టడీ పీరియడ్ తీసుకున్నావు ఆ టైంలో ఫస్ట్ నుంచే నువ్వు కొత్త బైక్ అన్న వాడాలి. అంతేగాని సగం రోజులు ఇది వాడి ఇంకో సగం రోజులు ఇంకోటి వాడి అక్కడ 30 వచ్చేది ఇక్కడ 70 వచ్చేది రైట్ అని చెప్పినప్పుడు మనం కంపేర్ చేయలేం. సో పోస్తాం పెట్రోల్ ఒకటే. సో జూన్ వరకు పోసిన పెట్రోల్ చెడ్డ పెట్రోలా, జూన్ తర్వాత నుంచి పోసిన పెట్రోల్ మంచి పెట్రోలా, అందుకే మైలేజ్ పెరిగిందా? ఈ విధంగా నువ్వు కంక్లూజన్ డ్రా చేయొచ్చా? డ్రా చేయలేదు. ఎందుకంటే టెక్నాలజీ మారింది. అప్పటిదాకా పాత బండి వాడుతున్నాం, ఇప్పుడేమో BS6 వెహికల్ వాడుతున్నాం రైట్. సో టెక్నాలజీ చేంజ్ అవ్వకూడదు. మన స్టడీ పీరియడ్ లో అప్పటిదాకా నీకు ఏదైతే బెస్ట్ ఉందో అది మెషినరీ కొన్నావు, అండ్ దట్ మెషినరీ షుడ్ నాట్ బి చేంజ్డ్ ఇన్ దట్ స్పెసిఫిక్ పీరియడ్. ఆ ఇయర్ అయిపోయిన తర్వాత వాడు కాలిస్తే టెక్నాలజీ మార్చుకోవచ్చు, కానీ మన స్టడీ పీరియడ్ కి మాత్రం టెక్నాలజీ మారకూడదు. అండ్ మూడో అజంప్షన్, సో ఫస్ట్ అజంప్షన్ ఏంటన్నా స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం, రెండో అజంప్షన్ ఏంటన్నా బెస్ట్ అవైలబుల్ టెక్నిక్, వీఆర్ యూజింగ్ ద బెస్ట్ అవైలబుల్ టెక్నిక్ ఆర్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ మెషినరీ ఆర్ టెక్నాలజీ, అండ్ ఆ టెక్నాలజీ అనేది ఆ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం లో మారకూడదు. అండ్ మూడోది ఏదైతే నువ్వు ఇన్పుట్ సెకండ్ కంప్లీటెడ్. థర్డ్ అజంప్షన్ వచ్చేసరికి ఇన్పుట్ కాంబినేషన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ పర్టికులర్ ఫంక్షన్ that the output resulting from their utilization is at maximum level. బట్ మూడో అంశం ఏంటంటే సే ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ టైలర్ కి డ్రెస్ కుట్టమని అడిగితే వాడు 3 మీటర్లు 4 మీటర్లో చెప్తాడు. అదే ఎక్స్పీరియన్స్డ్ టైలర్ దగ్గర వెళ్తే 2 మీటర్స్ 1 మీటర్ లేదా 2.5 మీటర్స్ లో కుట్టేస్తానంటాడు. ఇన్ఎక్స్పీరియన్స్డ్ 5 మీటర్స్ అడిగాడు నాన్న ఒక బట్టలు కుట్టడానికి. ఎక్స్పీరియన్స్ టైలర్స్ 2 మీటర్స్ లో కుట్టేస్తానని చెప్తున్నాడు. ఏంటి డిఫరెన్స్? ఇన్ఎక్స్పీరియన్స్ టైలర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా కుట్టుకుంటున్నాడా? నా దగ్గర 5 మీటర్స్ తీసుకొని ఎగ్జాక్ట్ వాల్యూ తెలియదు సార్, అందు గురించి ఎక్కువ మెటీరియల్ అడుగుతారు. సో ఇన్ఎక్స్పీరియన్స్డ్ కి వేస్టేజ్ ఉంటుంది. ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఎవరైతే ఉన్నాడో వాడికి వేస్టేజ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ లో వేస్టేజ్ తక్కువ ఉంటుంది. సో ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఎక్స్పీరియన్స్ వాడు ఎవరైతే ఉంటాడో వాడు ఎటువంటి వేస్టేజ్ లేకుండా మాక్సిమం అవుట్పుట్ తీసుకురాగలడు. లోయెస్ట్ వేస్టేజ్ తో మాక్సిమం అవుట్పుట్ తీసుకురాగలడు. సో ఇక్కడ మన అజంప్షన్ ఏంటి అంటే మార్కెట్ లో చాలా మంది ఉంటారు, మనం ఏదైతే ఇన్పుట్ ని ఇస్తున్నామో విత్ లోయెస్ట్ వేస్టేజ్ హైయెస్ట్ ప్రొడక్షన్ ఏదైతే చేయగలమో దాన్ని మాత్రమే ఇక్కడ నేను ప్రొడక్షన్ ఫంక్షన్ లో తీసుకుంటున్నాను రైట్. సే నీకు 1 కేజీ ఆటా పిండి ఇస్తే 2 చపాతీలు చేయొచ్చు, 20 చపాతీలు కూడా చేయొచ్చు. ఇన్ఎక్స్పీరియన్స్డ్ అయితే పిండి అంతా పారబోసుకొని 2 చపాతీలే చేయగలం. ఎక్స్పీరియన్స్డ్ అయితే కనుక 20 వరకు చేయొచ్చు. సో నేను ఐఎమ్ టేకింగ్ దిస్ వన్, 1 కేజీ పిండి ఇస్తే 20 చపాతీలు చేయగలం రైట్. ఐఎమ్ టేకింగ్ దిస్ కాంబినేషన్, హైయెస్ట్ పాసిబుల్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ పాసిబుల్ కాంబినేషన్ ని నేను తీసుకుంటున్నాను. సో దీస్ ఆర్ ద 3 assumptions ఫర్ ప్రొడక్షన్ ఫంక్షన్. సో ప్రొడక్షన్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్ మనం చదవాలి అంటే కనుక ఈ 3 assumptions ని మనం మైండ్ లో పెట్టుకొని థియరీ చదవాలి. స్పెసిఫిక్ టైం పీరియడ్, ఆ టైం పీరియడ్ లో మనం బెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం, ఆ టెక్నాలజీ ఆ టైం పీరియడ్ లో మారకూడదు. అండ్ అలాగే ఏదైతే ఇన్పుట్స్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్స్ తో హైయెస్ట్ పాసిబుల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్ ని రైట్ మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. సో థర్డ్ assumption is that whatever input combinations are included in particular function, the output resulting from their utilization is at maximum level, right?
సో ఇచ్చినటువంటి ఇన్పుట్స్ లో మనం ఏదైతే మాక్సిమం తయారు చేయగలిగిన అవుట్పుట్స్ ఏవైతున్నాయో మనం వాటిని తీసుకుంటున్నాం మనం. మళ్ళీ శామ్యుల్సన్ దాన్నే మళ్ళీ ఇంకొకసారి రియేటరేట్ చేస్తాడు. మనం పైన చెప్పుకున్నవే మళ్ళీ ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో ఉంటుంది మనం. ఇక్కడ థియరీ ఆఫ్ ప్రొడక్షన్ మనకి ఈజీగా అర్థం అవడం కోసం మనకి 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నా మనకి ఈజీగా ఉండడం కోసం మనం రెండింటిని తీసుకుంటున్నాం, లేబర్, క్యాపిటల్. ఈ రెండింటితో మనం థియరీ ఆఫ్ ప్రొడక్షన్ చదువుతాం. ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి. ఈ రెండిటికి మధ్య రిలేషన్షిప్ రైట్ నాకు చెప్పండి అన్న. ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది, ట్రాక్టర్లు కానీ ఏమీ లేవు. రైట్, లేబర్ ఎక్కువ అవసరం అవుతారా, లేబర్ తక్కువ అవసరం అవుతారా? ఎక్కువ కావాలి సార్ లేబర్. ఒక 10 ఎకరాలు ఉన్నాయి, మనకి ట్రాక్టర్లు కానీ ఏమీ లేవు, లేబర్ ఎక్కువ మంది కావాలి, తక్కువ మంది కావాలా? ఎక్కువ మంది కావాలి సార్. పెట్టుబడి ఏమన్నా అంటే క్యాపిటల్ ఏమైనా ఎక్కువ కావాలా? వాళ్ళకి రోజు కూలి ఇస్తే సరిపోతుందా? రోజు కూలి ఇస్తే సరిపోతుంది. అంటే ట్రాక్టర్ కొనడంతో పోల్చుకుంటే ఆ క్యాపిటల్ తక్కువ ఎక్కువ? తక్కువే అవుతుంది సార్. సో అంటే లేబర్ ని కనుక ఎక్కువ యూజ్ చేస్తుంటే మనకి క్యాపిటల్ ఎక్కువ అవసరం అవుతుందా, తక్కువ అవసరం అవుతుందా? తక్కువ అవసరం అవుతుంది సార్. తక్కువ అవసరం అవుతుంది. ఒకవేళ మనం ట్రాక్టర్స్ ని, హార్వెస్టర్స్ ని, వీటన్నిటిని కొనేసాం, అప్పుడు లేబర్ ఎక్కువ అవసరం అవుతారా, తక్కువ అవసరం అవుతారా? లేబర్ తక్కువ అవసరం అవుతారు. లేబర్ తక్కువ అవసరం అవుతారు. కానీ మరి వీటన్నిటిని కొనడానికి క్యాపిటల్ ఏమైపోతుంది? ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది. సో రిలేషన్షిప్ ఏంటన్నా, క్యాపిటల్ పెంచితే లేబర్ అవసరం తగ్గుతుందా, పెరుగుతుందా? తగ్గుతుంది సార్. మన దగ్గర క్యాపిటల్ లేదు, మన దగ్గర డబ్బులు లేవు, క్యాపిటల్ తగ్గించాల్సి వస్తే క్యాపిటల్ డబ్బులు లేకపోతే ట్రాక్టర్లు కొనగలమా? కొనలేం సార్. అలాంటప్పుడు మరి 10 ఎకరాలు దున్నాలంటే ఎవరి చేత దున్నించాలి, లేకపోతే ఎవరి చేత వేయించాలి? సో నా దగ్గర డబ్బులు లేకపోతే లేబర్ అవసరం ఎలా ఉంటుందా? ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉంటుంది. రిలేషన్షిప్ ఏంటి? ఇన్వర్స్ రిలేషన్షిప్. సో మనం మనకి ఈ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నాయి, ఈ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నాయి అనుకొని మనం ప్రొడక్షన్ ఫంక్షన్ చదవబోతున్నాము. క్వాంటిటీ Q అనేది అవుట్పుట్. సో అవుట్పుట్ ఈస్ బేస్డ్ ఆన్ లేబర్ అండ్ క్యాపిటల్. రైట్, సో లేబర్ అండ్ క్యాపిటల్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. రైట్ అనేది గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ పెరిగితే మనకి లేబర్ అవసరం తగ్గుతుంది, లేబర్ అవసరం తగ్గితే, లేబర్ అవసరం పెరిగితే కనుక క్యాపిటల్ అవసరం తగ్గుతుంది. అయితే ఇక్కడ నేను షార్ట్ రన్, లాంగ్ రన్ టైం పీరియడ్, ఇక్కడ మనం ఏదైతే స్పెసిఫిక్ పీరియడ్ అనుకున్నాం కదా, ఆ స్పెసిఫిక్ టైం పీరియడ్ లో నేను షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ అంటానట. మనకి అకౌంట్స్ లో అయితే కనుక షార్ట్ రన్ అంటే 1 year లోపు, లాంగ్ రన్ అంటే 1 year దాటితే అన్నట్టుగా మనం కరెంట్ అసెట్స్ అని, ఫిక్స్డ్ అసెట్స్ అని వాటిని క్లాసిఫై చేసినప్పుడు ఆ టైం ఒక టైం పీరియడ్ బేస్డ్ గా తీసుకుంటాం. కానీ ఇక్కడ షార్ట్ రన్, లాంగ్ రన్ అంటే ఇన్ని మంత్స్, ఇన్ని సంవత్సరాలు కాదు కదా. యాజ్ లాంగ్ యాజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఫిక్స్డ్, అది షార్ట్ రన్. యాజ్ లాంగ్ యాజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, అట్లీస్ట్ 1 ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్, అన్ని కాదు, అట్లీస్ట్ 1 ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ ఫిక్స్డ్, అది షార్ట్ రన్. లాంగ్ రన్ లో అన్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా వేరియబుల్. అర్థమయ్యేలా చెప్తున్నాను. ప్రొడక్షన్ ఫంక్షన్ షార్ట్ రన్, లాంగ్ రన్. సో షార్ట్ రన్ మనం ప్రొడక్షన్ ఫంక్షన్ చేసేటప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పుకుంటాం మనం? ఎన్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటాయి అనుకున్నాం? 4 సార్. ఇప్పుడు 4 ఉన్నాయి, కానీ ప్రొడక్షన్ ఫంక్షన్ కోసం 2 సార్. లేబర్ అండ్ క్యాపిటల్. సో షార్ట్ రన్ అంటే as long as at least 1 factor of production is fixed. సో ఇక్కడ మనకి L and K మన ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్.
లాజికల్ గా ఆలోచిస్తే ఎల్ అండ్ కే లో ఏజ్ ఫిక్స్డ్ అనా ఏది వేరియబుల్? క్యాపిటల్ ఫిక్స్డ్ సార్. సో అంటే షార్ట్ రన్ లో మనకి క్యాపిటల్ అవైలబిలిటీ అనేది అంత స్పీడ్ గా దొరకదు. yes sir, కానీ లేబర్ ని మాత్రం ఒక రోజు మనం ఇద్దరిని తెచ్చుకోవచ్చు పనిలోకి, ఇంకో మంది 20 మందిని తెచ్చుకోవచ్చు పనిలోకి, రైట్? సో లేబర్ ని ఈజీగా మనం ఏం చేయగలం? వేరీ చేయగలం. yes sir, సో షార్ట్ రన్ లో దీని క్యాపిటల్ ని కాన్స్టెంట్ అని తీసుకుంటాం. లేబర్ ఏమవుతుంది నాన్న? వేరీ change అవుతుంది. చేస్తున్నారు. సో నేను క్యాపిటల్ ని ఫిక్స్డ్ చేసి లేబర్ ని మారుస్తూ అవుట్పుట్ ఏ విధంగా మారుతుందో నేను స్టడీ చేస్తున్నాను. అది నాకు షార్ట్ రన్. సో క్యాపిటల్ ని కాన్స్టెంట్ గా ఉంచి లేబర్ ని పెంచుతూ వెళ్తున్నాను. సో పెంచుతూ అవుట్పుట్ ఏ విధంగా మారుతుంది అనేది చూడబోతున్నాను. సో లాంగ్ రన్ వచ్చేసరికి ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ వేరియబుల్. షార్ట్ రన్ లో అట్లీస్ట్ వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ వేరియబుల్, సారీ అట్లీస్ట్ వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ ఫిక్స్డ్. లాంగ్ రన్ లో ఎల్ అండ్ కే రెండు కూడా ఏమవుతాయినా వేరీ అవ్వచ్చు, yes sir, రైట్? రెండు కూడా వేరీ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏంటి అంటే సేమ్ ప్రపోర్షన్ లో వేరీ చేయాలి, ఇన్ సేమ్ ప్రపోర్షన్. సేమ్ ప్రపోర్షన్. సో లాంగ్ రన్ గురించి చెప్పినప్పుడు మళ్ళీ అక్కడ చెప్పుకుందాము. సో లాంగ్ రన్ లో ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ వేరియబుల్ బట్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్, రైట్? సో మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్కి వెళ్దాము. సో అక్కడ ఎగ్జాంపుల్కి వెళ్లే ముందు మనం కొన్ని పదాలు తెలుసుకోవాలి. సో ఫస్ట్ ది టోటల్ ప్రొడక్ట్. TP, టోటల్ ప్రొడక్ట్. ఒక పర్సన్ ఉన్నాడు నాన్న, వాడు రోజంతా పనిచేసి, రైట్? సో 8 hours పనిచేసి 10 units ప్రొడ్యూస్ చేశాడు. సో ఆ రోజుకి వాడు ప్రొడ్యూస్ చేసిన టోటల్ అవుట్పుట్ ఎంత? 10 units sir, 10 units. 10 units. రెండో రోజు, రైట్? సో ఇది డే 1. రెండో రోజు ఇంకొక 4 hours పనిచేశాడు, ఒక 7 units ప్రొడ్యూస్ చేశాడు. సో ఇప్పుడు 2 రోజులకి కలిపి పనిచేసి 2 రోజులు కూడా కలిపి ప్రొడ్యూస్ చేసింది ఎంత? 17 sir, 17 units. 17 units. సో ఓవరాల్ గా ఎంత ప్రొడ్యూస్ చేశారు అనేది మనకి టోటల్ ప్రొడక్ట్ నెంబర్. సరే, ఇప్పుడు నాకు పర్సన్ 1 ఉన్నాడు, వాడు 10 units ప్రొడ్యూస్ చేశాడు. పర్సన్ 2 ఉన్నాడు, వాడు 15 units ప్రొడ్యూస్ చేశాడు. పర్సన్ 3 ఉన్నాడు, వాడు 5 units ప్రొడ్యూస్ చేశాడు. ఇదంతా కూడా 1 day లోనే, డే 1. సో టోటల్ ప్రొడక్షన్ ఎంతనా? 20 sir, టోటల్ ప్రొడక్షన్ 30 sir, ఎంత? 30 sir, 30 units. టోటల్ ప్రొడక్షన్ 30 units. సో ఇది ఎంతమంది ప్రొడ్యూస్ చేశారు? 3 members produce 3 చేశారు. members. 3 members ప్రొడ్యూస్ చేశారు. ఒక్కడు ప్రొడ్యూస్ చేసింది ఎంత? లేదా ముగ్గురు కలిసి 30 units ప్రొడ్యూస్ చేస్తే ఆన్ అన్ యావరేజ్ ఒక్కడు ఎంత ప్రొడ్యూస్ చేశాడు? 10 sir, 10 sir. ఇది నాకు యావరేజ్ ప్రొడక్ట్. ఎందుకంటే ఇక్కడ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. లేబర్ మనకి ఎంప్లాయీస్ 100 మందో 200 మందో ఉంటారు. మనకి ఎవరెవరు ఎంత ప్రొడ్యూస్ చేశారు అనేది ఇండివిజువల్ గా అడగడు. వాడికి మనం ఒక రిపోర్ట్ తయారు చేస్తాం. ఆ రిపోర్ట్ లో అతనికి కావాల్సింది ఏంటి అంటే ఆన్ అన్ యావరేజ్ నిన్న 10 మందిని మనం పనిలో పెట్టుకున్నాం. 10 మంది 100 units ప్రొడ్యూస్ చేశారు. ఇవాళ అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, అంతకంటే తక్కువ ప్రొడ్యూస్ చేయాలి. సో నాకు యావరేజ్ ప్రొడక్షన్, ఒక మనిషి ఎంత ప్రొడ్యూస్ చేశాడు, యావరేజ్ ప్రొడక్షన్ చెప్పండి చాలు అంటాడు. ప్రొడక్టివిటీ అంటే మనకి ఒక్కొక్క మనిషి ఆన్ యావరేజ్ గా ఎంత ప్రొడ్యూస్ చేశాడు.
అనేది తెలుసుకోవడం కోసం రైట్ మనం యావరేజ్ ప్రొడక్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక్కొక్కడు యావరేజ్ గా ప్రొడ్యూస్ చేసింది ఎంత అనేది మనకి యావరేజ్ ప్రొడక్ట్ అవుతుంది. సో యావరేజ్ ప్రొడక్ట్ ఫార్ములా ఏంటన్నా? టోటల్ ప్రొడక్ట్ బై నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. టోటల్ ప్రొడక్షన్ లేదా టోటల్ క్వాంటిటీ TQ బై నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. ఇక్కడ మనం లేబర్ ఇన్పుట్స్ గా తీసుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ లేబరర్స్ అని రాస్తాం, లేదా లేబర్ అవర్స్. ఒకవేళ మనం అవర్లీ బేసిస్ కనుక క్యాలిక్యులేట్ చేస్తున్నట్లయితే కనుక నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్, లేకపోతే లేబర్ బేసిస్ గా కనుక తీసుకుంటే నెంబర్ ఆఫ్ లేబరర్స్, రైట్? సో నెంబర్ ఆఫ్ ఇన్పుట్ అని పడుతుంది. సో ఇది యావరేజ్ ప్రొడక్ట్. సరే, ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫస్ట్ పర్సన్ ఏ అనేవాడు 10 యూనిట్లు ప్రొడ్యూస్ చేశాడు. సో టోటల్ ప్రొడక్ట్ 10. బి అనేవాడు ఒక 12 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు. సో ఇప్పుడు టోటల్ ప్రొడక్ట్ ఏమవుతుందన్నా? ఇలా చూద్దాం. ఏబిసి నలుగురు ఉన్నారు. టోటల్ ప్రొడక్ట్స్ చూద్దాం. వీళ్ళు లేబరర్స్ నాన్న. మనం నలుగురు ఫస్ట్ ఒక్కడే పెట్టుకున్న పనిలో వాడు ఎంత ప్రొడ్యూస్ చేశాడు? 10 సార్. 10 యూనిట్స్. ఇద్దరిని పనిలోకి పెట్టుకున్నాం, ఏబి. వాళ్ళిద్దరు కలిసి ఎంత ప్రొడ్యూస్ చేశారు? 22 సార్. 32 సార్. 22. ముగ్గురు పనిలో పెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి ఎంత ప్రొడ్యూస్ చేశారు? 35 సార్. సో నలుగురిని పనిలో పెట్టుకున్నప్పుడు 45 యూనిట్స్. 45. టీపీ పెరుగుతూనే ఉంది, హ్యాపీ ఎంప్లాయర్, రైట్? సో ఇక్కడ మనకి ప్రొడక్షన్ పెరుగుతూనే ఉంది కాబట్టి హ్యాపీ అనుకుంటే సరిపోతుందన్న. ఇప్పుడు మనం ఒకసారి యావరేజ్ ప్రొడక్ట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ యావరేజ్ ప్రొడక్షన్ ఎంత? ఫస్ట్ దాంట్లో ఎంతమంది కలిసి 10 యూనిట్స్ తయారు చేశారు? ఒక్కడు. అంటే 10 డివైడెడ్ బై 1 అంటే ఎంత? 10 సార్. ఇక్కడ నాన్న సెకండ్ లో 11 వస్తుంది. ఇద్దరు కలిసి కాబట్టి ఎంత నాన్న? 11 సార్. ఇక్కడ 35 డివైడెడ్ బై 11.66 వస్తుంది. 10.6 సార్. 10.6 అనా? 11.6 సార్. 11.6. ఓకే. ఫోర్త్ ది 11.25 సార్. 11.25 సార్. సో అంటే ఇక్కడ వరకు యావరేజ్ ప్రొడక్ట్ ఏమవుతూ వచ్చిందన్నా? ఇంక్రీజ్ అయింది. ఈ పర్టికులర్ పాయింట్ లో యావరేజ్ ప్రొడక్ట్ ఏమైంది? తగ్గింది. సో నిన్నటి దాకా ఒక్కొక్కడు కలిసి 11.6 యూనిట్స్ ప్రొడక్టివిటీ నాకు తీసుకొచ్చారు. డి అనేవాడిని తీసుకొచ్చిన తర్వాత 11.25 అంటే యావరేజ్ ప్రొడక్టివిటీ తగ్గింది. ఇప్పుడు నేను ఉద్యోగం నుంచి ఒకళ్ళని తీసేయాలన్నా, ఉద్యోగం నుంచి ర్యాండమ్ గా ఎవరో ఒకళ్ళని ఫైర్ చేయనా, లేకపోతే ఎవరి వల్ల ప్రొడక్టివిటీ తగ్గిందో ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేనా? ఎవరి వల్ల ప్రొడక్టివిటీ తగ్గిందో వాళ్ళని. సో ఇప్పుడు మరి నాకు ఎవరి వల్ల ప్రొడక్టివిటీ తగ్గిందో ఎలా తెలుస్తుంది? యావరేజ్ మార్జినల్ ప్రొడక్టివిటీ చేయాలి సార్. దానికోసంగా సో ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు టోటల్ ప్రొడక్ట్ కి, ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు అనేది చూసి అందులో ఎవరైతే తక్కువ కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళని మనం జాబ్ నుంచి తీసేస్తాము. సో మార్జినల్, అందుకోసం మనం క్యాలిక్యులేట్ చేసేది మార్జినల్ ప్రొడక్ట్. మార్జినల్ అంటే ఎడిషనల్. ఒక ఎడిషనల్ లేబర్ ని తీసుకోవడం వల్ల పెరిగినటువంటి ఎడిషనల్ టోటల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్జినల్ ప్రొడక్ట్ అంటాము, రైట్? ఏ అనేవాడు అంటే ఇంతకుముందు ఒక్కళ్ళని తీసుకున్నాం, ఇప్పుడు బి అనేవాడిని రెండో వాడిని యాడ్ చేసాము. సో ఒక లేబర్ ని ఎడిషనల్ గా తీసుకోవడం వల్ల మనకి పెరిగిన
ఎడిషనల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మార్జినల్ ప్రొడక్ట్ అంటాము. సో ఇక్కడ చూస్తే బి ఏ అనేవాడు ఇంతకుముందు ఏమీ లేదు కాబట్టి వాడు మార్జినల్ ప్రొడక్ట్ 10 అవుతుంది. బి అనేవాడు మాత్రమే ప్రొడ్యూస్ చేసింది ఎంత? 12 sir. బి అనేవాడు మాత్రం ప్రొడ్యూస్ చేసింది ఎంతనా? 12. ఎలా చెప్పారు? 22 మైనస్ 10. రైట్. సో ఒక్కడు 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఇద్దరు 22 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు. వీడు మాత్రమే ప్రొడ్యూస్ చేసింది ఎంత? సో ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేసిన 22 మైనస్ ఒక్కడు ప్రొడ్యూస్ చేసిన 10. రైట్. సో 22 మైనస్ 10 ఎంత వచ్చిందన్నా? 12 sir. 12. సో సి మాత్రమే ప్రొడ్యూస్ చేసింది ఎంత? 13 sir. ఎంత? 13 sir. 13. సో ఇప్పుడు డి మాత్రమే ప్రొడ్యూస్ చేసింది ఎంత? 10 sir. 10 sir. 10. సో ఇప్పుడు ఉద్యోగం నుంచి తీసేయాలి అంటే బి అండ్ సిని నేను ఇప్పుడు ఒక్కడే ఉద్యోగం నుంచి తీసేయాలి. సో బి అండ్ సిలో ఎవరో ఒకరిని తీద్దామా? No sir. వాళ్ళిద్దరు సేఫా? Safe sir. Safe sir. సో ఇప్పుడు ఎలిమినేషన్ ఉన్నది ఎవరు? ఏ అండ్ డి. సో ఇప్పుడు ఏ అండ్ డిలో ఎవరో ఒకరిని ఫైర్ చేస్తాం. ఏ D, అనేవాడు sir. క్లియర్ కాబట్టి వాడు ఉంచుతాం. లేదు ఏ అనేవాడు యారగెంట్ అనుకోండి, ఇది డిపెండ్స్. అది మేనేజ్మెంట్ మీద డిపెండ్. సో ఫస్ట్ అయితే ఎవరిని ఎలిమినేట్ చేయాలో అయితే మనం ఐడెంటిఫై చేయడానికి ఏమి యూజ్ చేసామన్నా? Marginal productivity. మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది యూజ్ చేస్తాం. సో టోటల్ ప్రొడక్షన్ అనేది రైట్ నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ ప్రొడక్షన్ పెరిగిందా తగ్గిందా రైట్ జస్ట్ అలా చెక్ చేసుకోవడానికి. నిన్న మనం 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం రైట్, ఇవాళ 80 యూనిట్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేసాం? సార్ నిన్న మనం 8 అవర్స్ పని చేసాం, ఇవాళ రైట్ వచ్చి ఏదో బంద్ చేయించారు రైట్, మనం ఇవాళ 4 అవర్సే పని చేసాం రైట్. సో అలా ఓవరాల్ గా చూడడానికి టీపీ అనేది పనికి వస్తుంది. యావరేజ్ ప్రొడక్టివిటీ అనేది రైట్ ఓకే, మనకి 10 మంది నేను పనిలో చేసుకుంటే రైట్ ఇంత ప్రొడ్యూస్ అయింది, ఆయన యావరేజ్ గా ఒక్కొక్కడు ఎంత ప్రొడ్యూస్ చేశాడు అనేది చెక్ చేసుకోవడానికి. సో ఎంపీ మాత్రం ఎఫెక్టివ్ లేబరర్ ఎవడు, ఎఫెక్టివ్ కాంది ఎవడు రైట్, ఎవరిని ఉంచాలి ఎవరిని ఉద్యోగం నుంచి తీసేయాలి అనేది చెక్ చేసుకోవడానికి మనకి మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది యూజ్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది ఇలా కంటిన్యూస్ సిరీస్ ఉంటే ఓకేనా? అంటే నన్ను వినబడుతుందా? నెట్ పోయింది. వినిపిస్తుంది సార్. స్క్రీన్ షేర్ అవడం ఆగిపోయింది. ఒకడు 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు, ఇద్దరు 25 రైట్, ముగ్గురు 33. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఏంటన్నా, ఇది TP2 25 అనేది రైట్, నాకు మార్జినల్ ప్రొడక్టివిటీ 2 కావాలి. సో TP2 మైనస్ మనం ఏం చేసామన్నా TP1 చేసాం. సో సిమిలర్లీ MPN అంటే TPN minus TPN minus 1. TPN minus 1 రైట్. సరే, ఇలా కాకుండా 10 మంది 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు, 20 మంది రైట్ 220 ప్రొడ్యూస్ చేశారు రైట్, 30 మంది 335 ప్రొడ్యూస్ చేశారు. సో ఇప్పుడు నాకు ఎంపీ ఎట్ 20 యూనిట్స్ కావాలన్నాను. సేమ్ ఫార్ములా యూస్ చేస్తే టీపీ ఎట్ 20 మైనస్ టీపీ ఎట్ 19 కావాలి. నీకు టీపీ ఎట్ 19 అవైలబిలిటీ ఉందా? లేదు సార్. రైట్. సో కాబట్టి ఇక్కడ మనం యూస్ చేసే ఫార్ములా ఇలా ఉన్నప్పుడు మనకి ఎంపీకి ఇంకో ఫార్ములా ఏంటి అంటే చేంజ్ ఇన్ టోటల్ ప్రొడక్షన్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ లేబర్ రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ ఎంతనా చేంజ్ 120 అంతేనా? Yes sir. ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ ఎంత? 10 sir. 10. సో 120 డివైడెడ్ బై సో అంటే ఎంతనా? 12. Sir. Right. So change in total product divided by change in input or change in labor. Change in input అనుకున్నాం కదా, change in input. ఇది మనకి రైట్ ఇంకొక ఫార్ములా రైట్.
సో ఒకసారి మనం వాడిచ్చిన న్యూమరికల్స్ తో చూద్దాము. సో ఇక్కడ మనకి క్వాంటిటీ ఆఫ్ లేబర్ వేరియబుల్ కదా, ఇది మనకి కంటిన్యూస్ గా ఉందా లేకపోతే 10, 20, 30 ఈ విధంగా ఉందా? వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్ కంటిన్యూస్ గా ఉంది. కంటిన్యూస్ 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా లేబర్. సో ఇది టోటల్ ప్రొడక్ట్ వాల్యూస్ వాడే ఇచ్చాడు. యావరేజ్ ప్రొడక్ట్స్ వాడు ఇస్తేనే మనకు తెలుస్తుందా, మనం క్యాలిక్యులేట్ చేసుకోగలుగుండే వాళ్ళమా? మనం క్యాల్కులేట్ చేసుకోగలం. మార్జినల్ ప్రొడక్ట్ వాడు ఇవ్వాలా, మనం క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళమా? మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు సార్. మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సార్. రైట్, సో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన డయాగ్రామ్ లో ఇన్పుట్ ని అంటే లేబర్ ని ఇన్పుట్ ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాము, అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని వై యాక్సిస్ మీద తీసుకుంటాము. సో నాకు ఎంపీకి ఫార్ములా మీరు ఏం చెప్పారు? ఎంపీ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ టోటల్ ప్రొడక్షన్ divided by change in total లేబర్. change in labor, change in input, right? So output ని మనం ఏ యాక్సిస్ మీద తీసుకుంటున్నాం అన్నా? వై యాక్సిస్. y యాక్సిస్. అంటే ఇక్కడ నేను TQ అనే దాన్ని నేను ఏమని తీసుకోవచ్చు? చేంజ్ ఇన్ y యాక్సిస్ అనుకోవచ్చా? yes sir. సో అలాగే చేంజ్ ఇన్ ఇన్పుట్ అంటే అది చేంజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్. ఇది దేని ఫార్ములా నాన్న? చేంజ్ ఇన్ y యాక్సిస్ డివైడ్ బై చేంజ్ ఇన్ x యాక్సిస్. ఇది దేని ఫార్ములా? స్లోప్ సార్. m అంటే ఎంపీ స్లోప్. దేని స్లోప్ నానా? టోటల్ ప్రొడక్ట్. టోటల్ ప్రొడక్ట్. సో మార్జినల్ అనేది స్లోప్ ఆఫ్ టోటల్ ప్రొడక్ట్, రైట్? సో దీని నెక్స్ట్ పార్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏపీఎంపీ, రైట్? అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ టీపీ అండ్ ఎంపీ, రైట్? మనం ఇప్పుడు చూడబోతున్నాం. దీన్నే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అంటారు. సో షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ ని లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అంటారు. సో అంటే ఒక ఫిక్స్డ్ ఫ్యాక్టర్ అంటే క్యాపిటల్ అనుకుంటున్నాం. సో ఒక ఫిక్స్డ్ ఫ్యాక్టర్ ఉంచాం, ఇంకొక ఫ్యాక్టర్ ని మనం వేరియబుల్ అంటే మారుతూ ఉండడం. సో మారుస్తూ ఉన్నాం. సో లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, అది కూడా మనకి ఇంకొక ఫ్యాక్టర్ ని వేరీ చేస్తూ అవుట్పుట్ తో రిలేషన్షిప్ చూస్తున్నాం కాబట్టి లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అంటాము షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ ని. అలాగా వేరీ చేస్తూ స్టడీ చేస్తున్నప్పుడు కొన్ని రిలేషన్షిప్స్ ఐడెంటిఫై చేసాము. ఈ టేబుల్ ద్వారానే మనం చూడొచ్చు నాన్న. ఇన్పుట్ పెరుగుతూ వెళ్ళింది 1 to 11 వరకు. ఇన్పుట్ ఏమవుతూ వెళ్ళింది నాన్న? పెరుగుతూ వెళ్ళింది. ఇంక్రీజ్ పెరుగుతూ అవుతుంది వెళ్ళింది. సో టీపీ చూడండి 9th వరకు ఏమైంది నాన్న? ఇంక్రీజ్. ఇంక్రీజ్ అయింది సార్. 9 యూనిట్స్ వరకు ఏమైంది? ఇంక్రీజ్ అయింది సార్. ఇంక్రీజ్ అయింది. 9th and 10th యూనిట్స్ లో కాన్స్టెంట్ గా ఉంది సార్. కాన్స్టెంట్ తగ్గింది సార్. 9th and 10th యూనిట్స్ లో కాన్స్టెంట్. అక్కడ ఏంటన్నా మాక్సిమం అయిందా అవ్వలేదా? అదే దానికంటే మాక్సిమం పాయింట్ ఏదైనా ఉందా? అక్కడ మాక్సిమం అయిపోయింది. అంటే టీపీ పెరుగుతూ వెళ్ళింది, ఒక చోటకి వెళ్ళిన తర్వాత కాన్స్టెంట్ అయింది, ఆ తర్వాత 10th to 11th యూనిట్ ఏమైంది నాన్న? డిక్రీజింగ్ అయింది సార్. 10th to 11th యూనిట్ డిక్రీజ్ అయింది. సో అంటే ఇన్పుట్ ని పెంచుతూ వెళ్లే కొద్దీ అవుట్పుట్ పెరుగుతూ వెళ్ళిందట, మాక్సిమం రీచ్ అయిందంట, కాన్స్టెంట్ రీచ్ అయిపోయిందంట, ఆ తర్వాత మళ్ళీ తగ్గడం మొదలుపెట్టింది. తగ్గడం మొదలుపెట్టిన పాజిటివ్ క్వాడ్రంట్ లోనే ఉందా, నెగిటివ్ అయిపోయిందా? పాజిటివ్ లోనే ఉంది సార్.
పాజిటివ్ సార్. సో టీపీ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ అయ్యే ఛాన్సే లేదు, నెగిటివ్ అవ్వదు. రైట్, మహా అయితే 0 అవుతుంది తప్ప నెగిటివ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. రైట్, 0 లేబరర్ 0 ప్రొడక్షన్. సో అంతకంటే తక్కువ వెళ్ళలేదు. ఒక్కడున్నా సరే ఎంతో కొంత మనకి పాజిటివ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడు కూడా నెగిటివ్ అయితే అవ్వదు టోటల్ ప్రొడక్ట్. సో నెక్స్ట్ యావరేజ్ ప్రొడక్ట్ చూడండి అన్న. ఫస్ట్ నుంచి 3rd యూనిట్ వరకు ఏమైంది నాన్న? ఇంక్రీజ్ అయింది సార్. ఇంక్రీజ్ అయింది. 3 and 4th లో వచ్చేసరికి కాన్స్టెంట్. మాక్సిమం అండ్ కాన్స్టెంటా? ఎస్ సార్. సో మాక్సిమం అండ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్. ఇంకా తర్వాత ఏమవుతూ వెళ్ళిపోయింది నాన్న? డిక్రీజ్. డిక్రీజ్ అవుతూ వెళ్ళిపోయింది. ఈ పర్టికులర్ పాయింట్ ఇక్కడ ఈ పర్టికులర్ లెవెల్లో చూస్తే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తే టీపీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది సార్. కానీ ఏపీ ఏమవుతూ వస్తుంది నాన్న? డిక్రీజ్. ఈ పర్టికులర్ లెవెల్లో అంటే టీపీ పెరుగుతుంటే ఏపీ పెరగాల్సిందేనా? లేదు సార్. కెన్ వి సే దట్? చెప్పలేం సార్. టీపీ పెరుగుతుంటే ఏపీ పెరగాల? నో సార్. సో టీపీ పెరుగుతున్నప్పుడు ఏపీ పెరగచ్చు, తగ్గచ్చు. టీపీ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఏపీ పెరగాలి అని రూల్ ఏమైనా ఉందా? లేదు సార్. లేదు. రైట్, సరే. పోనీ టీపీ ఎక్కడైతే మాక్సిమమో అక్కడ ఏపీ మాక్సిమమా? కాదు సార్. కాదు. రైట్, సో టీపీ ఎక్కడైతే మాక్సిమమో ఏపీ అక్కడ మాక్సిమమా అని అడుగుతాను అనుకుంటున్నాను. రైట్, ఇది టేబుల్ పరంగా అయితే మనకు గుర్తుండదు, కానీ మనం తర్వాత డయాగ్రామ్ చెప్పుకుంటాము. డయాగ్రామ్ పరంగా అయితే మనకి ఈజీగా గుర్తుంటుంది. అసలు మనం ఆ బిట్ తప్పు పెట్టే ఛాన్సే లేదు. వాడు ఇందులో ఎన్ని రకాలుగా అడిగినా సరే అసలు మనం తప్పు పెట్టే ఛాన్సే లేదు. డయాగ్రామ్ మనం గుర్తుపెట్టుకుంటాం డయాగ్రామ్ పరంగా. రైట్, సో ఇప్పుడు ఒకసారి ఎంపీ చూద్దాం. మనం ఎంపీ ఏమైంది నాన్న? ఏ యూనిట్ నుంచి ఏ యూనిట్ వరకు ఎంపీ పెరిగిందో చెప్పండి. 1 to 3 సార్. 1 నుంచి 3 వరకు ఎంపీ ఏమైంది? పెరిగింది సార్. ఇంక్రీజ్ అయింది. ఆ తర్వాత నుంచి ఏమవుతూ వెళ్ళిపోయింది నాన్న? డిక్రీజ్. సార్. ఇక్కడ వరకు తగ్గింది, పాజిటివ్ క్వాడ్రంట్ లో ఉంది. ఈ పర్టికులర్ పార్ట్ లో తగ్గుతూ ఉంది, Negative. నెగిటివ్ క్వాడ్రంట్ లో కూడా వెళ్ళిపోయింది. ఎస్ సార్. ఏపీ ఎప్పటికైనా నెగిటివ్ అవుతుందా? కొన్ని 0 అవుతుందా ఏపీ ఎప్పుడైనా? అవ్వదు సార్. యావరేజ్ సే నో సార్. 10 divided by 1 crore 0 అవుతుందా? నో సార్. 10 divided by 10 crores 0 అవుతుందా? అవ్వదు సార్. సో ఎంతో కొంత రికరింగ్ వాల్యూ ఉంటూనే ఉంటుంది. సో సిమిలర్లీ యావరేజ్ అనేది, కాబట్టి యావరేజ్ ఎప్పుడు కూడా మనకి 0 అవ్వదు. అన్లెస్ 0 ఇన్పుట్ 0 అవుట్పుట్ అక్కడ అసలు అన్డిటర్మినెంట్ ఉండే ఆ పక్క కేసు పెట్టేస్తే మనకి యావరేజ్ ప్రొడక్ట్ అనేది ఎప్పుడు కూడా 0 అవ్వదు, పాజిటివ్ ఉంటుంది. తగ్గుతూ ఉంటుంది కానీ పాజిటివ్ గానే ఉంటుంది. సో ఎంపీ మాత్రం 0 రీచ్ అవుతుంది, అలాగే నెగిటివ్ లో కూడా వెళ్తుంది. ఎందుకు అనేది చూస్తే ఇక్కడ మనకి డయాగ్రామ్ చెప్పుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మనం రిలేషన్షిప్ దగ్గర పోతాము. అప్పుడైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఆ టేబుల్ మీద ఉన్న డేటాతో మన డయాగ్రామ్ ఇది గీసాడు అన్న. దీన్ని మనం 3 స్టేజెస్ గా మనం ఐడెంటిఫై చేయొచ్చట. సో ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు అంటే ఏపీ ఎక్కడైతే మాక్సిమం రీచ్ అయిందో, రైట్, సో ఎంపీ ఎప్పుడైతే ఏపీని కట్ చేసిందో అక్కడతో ఫస్ట్ స్టేజ్ ఎండ్ అవుతుంది, సెకండ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ సెకండ్ స్టేజ్ ఎక్కడ వరకు కంటిన్యూ అవుతుంది అంటే ఎంపీ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసేంత వరకు. ఈ స్టేజెస్ అనేవి ఎంపీ బేస్డ్ గా చెప్తాము, ఎంపీ బేస్డ్ గా. సో ఎంపీ ఏపీని టచ్ అయ్యేంత వరకు ఫస్ట్ స్టేజ్. ఏపీని ఇంటర్సెక్ట్ చేసి
ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసేంత వరకు సెకండ్ స్టేజ్. ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసుకొని నెగిటివ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నుంచి థర్డ్ స్టేజ్ లోకి వెళ్తాం ఎంపీ బేస్డ్ గా. సో ఈ స్టేజెస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఎంపీ బేస్డ్ గా మనం గీద్దాం. ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నాం కదా, ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకోవాలని చెప్పాను, ఇన్పుట్స్. ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఇన్పుట్ అంటే ఎవరు, లేబర్. లేబర్. వై యాక్సిస్ మీద అవుట్పుట్ టిపి ఏపీ ఎంపీ మూడింటిని కూడా మనం అక్కడే చేస్తాము. యావరేజ్ ప్రొడక్ట్ ఎంపీ ఎప్పుడైతే ఏపీని టచ్ చేసిందో అక్కడతో మనకి ఫస్ట్ స్టేజ్ ఎండ్ అయిపోతుందనా, సెకండ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ స్టేజ్ ఎంత వరకు కంటిన్యూ అవుతుంది, ఎంపీ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసేంత వరకు అక్కడ సెకండ్ స్టేజ్ ఎండ్ అవుతుంది, థర్డ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ స్టేజ్ లో చూస్తే నాకు ఫస్ట్ స్టేజ్ లో చెప్పండి, ఎంపీ పెరుగుతుందా తగ్గుతుందా, ఇంక్రీజ్ అవుతుంది. అంటే మరి ఇక్కడ తగ్గలేదా ఈ పర్టికులర్ పాయింట్ లో, ఫస్ట్ స్టేజ్ లో ఎంపీ పెరుగుతుందా తగ్గుతుందా, పెరిగి తగ్గిందా, పెరిగి తగ్గింది. సో ఫస్ట్ స్టేజ్ లో ఎంపీ ఏమవుతుంది అంటే నువ్వు చెప్పగలవా లేదా చెప్పలేనని చెప్తావా, చెప్పగలం సార్. నేను ఫస్ట్ స్టేజ్ లో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర అడుగుతున్నాను, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర అడుగుతున్నాను, నీకు తెలుసా, తెలియదు. ఫస్ట్ స్టేజ్ లో ఏమవుతుంది అని అడిగా, నువ్వేం చెప్తావు, పెరగచ్చు తగ్గచ్చు అని చెప్తావు. అవును సార్. సో ఫస్ట్ స్టేజ్ లో ఎంపీ గురించి క్వశ్చన్ మార్క్, అంటే ఎందుకంటే అది పెరిగింది తగ్గింది, మాక్సిమం కూడా రీచ్ అయింది, పెరిగింది మాక్సిమం రీచ్ అయింది, మళ్ళీ తగ్గడం కూడా మొదలు పెట్టింది. కానీ ఏపీ గురించి చెప్పగలవనా, చెప్పలేం సార్. ఏపీ చెప్పొచ్చు సార్. ఏపీ ఏమైంది, ఇంక్రీజ్ అయింది సార్. ఏపీ ఏమైంది నాన్న, ఇంక్రీజ్ ఇంక్రీజ్ అయింది. సో ఫస్ట్ స్టేజ్ లో నువ్వు స్పెసిఫిక్ గా దేని గురించి చెప్పగలవు, ఏపీ ఏమవుతుంది, ఇంక్రీజ్. ఎంపీ గురించి చెప్పగలవా, నో సార్. చెప్పలేము. ఎంపీ పెరుగుతోంది తగ్గుతుంది, కానీ ఒకటి చెప్పగలం, ఎంపీ పైన ఉందా ఏపీ పైన ఉందా, ఎంపీ సార్. ఏది అబౌవ్ ఉంది నాన్న, ఎంపీ సార్. ఒకటి మనం చెప్పగలం, ఏమని చెప్పగలం, ఎంపీ గురించి నువ్వు స్పెసిఫిక్ గా ఫస్ట్ స్టేజ్ లో ఏమైనా చెప్పాలి అంటే ఏమని చెప్పగలవు, ఎంపీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏపీ ఆర్ ఎంపీ లైస్ అబౌవ్. దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఎంపీ లైస్ అబౌవ్ ఏపీ, ఇది చెప్పగలం. సో ఫస్ట్ స్టేజ్ లో ఎంపీ గురించి ఏమైనా చెప్పాలి అంటే మనం చెప్పగలిగింది ఏంటంటే ఎంపీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏపీ లేదా ఎంపీ లైస్ అబౌవ్ ఏపీ అని చెప్పగలం. ఎక్కడైతే ఎంపీ ఏపీని టచ్ చేసిందో రైట్ అక్కడ ఏపీ ఈస్ మాక్సిమం అండ్ కాన్స్టెంట్. ఓకేనా, ఎస్ సార్. సో ఫస్ట్ స్టేజ్ లోనే ఏం జరిగింది, వేర్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ, ఏపీ ఈస్
మాక్సిమం అండ్ కాన్స్టెంట్. ఎక్కడైతే మనకి ఎంపీ ఏపీని టచ్ చేస్తుందో అక్కడ ఏపీ అనేది మాక్సిమం అండ్ కాన్స్టెంట్. ఆ స్టేజ్ నుంచి ఇంకా ఏపీ కూడా తగ్గడం మొదలవుతుంది, ఎందుకంటే అక్కడ నుంచి సెకండ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో సెకండ్ స్టేజ్ లో ఎంపీ బిహేవియర్ గురించి ఏమైనా చెప్పగలవా? ఎస్ సార్. ఏమవుతుంది? ఎంపీ డిక్రీజ్ అవుతుంది సార్. డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుంది పాజిటివ్ క్వాడ్రంట్ లోనే ఉందా, నెగిటివ్ క్వాడ్రంట్ లోకి వెళ్ళిపోయిందా? పాజిటివ్ క్వాడ్రంట్ లోనే ఉంది సార్. డిక్రీజింగ్ బట్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ పాజిటివ్ క్వాడ్రంట్. ఎస్ సార్. ఏపీ గురించి ఏమైనా చెప్పగలవా? అది AP కూడా ఏమవుతుంది? తగ్గుతుంది సార్. ఏపీ తగ్గుతుంది. సో నేను ఈ విధంగా చెప్పొచ్చా, వెన్ ఏపీ ఇస్ డిక్రీజింగ్ ఎంపీ ఇస్ ఆల్సో డిక్రీజింగ్. ఎస్ సార్. ఎంపీ ఎస్ సార్. నేను ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ చెప్తాను కదా, ఈ డయాగ్రామ్ స్క్రీన్ మీదే ఉంచుతాను. నేను ఇప్పుడు చెప్పబోయే స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదో చెప్పండి. వెన్ ఏపీ ఈస్ డిక్రీజింగ్ ఎంపీ ఈస్ ఆల్సో డిక్రీజింగ్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ సార్. When AP is decreasing, MP is also డిక్రీజింగ్. true. Okay, very good. When MP is decreasing, AP is also decreasing. ఫాల్స్. ఫాల్స్ సార్. True or false? ఫాల్స్ False. సార్. ఎందువల్ల false? ఎంపీ డిక్రీజ్ అవుతే ఏపీ డిక్రీజ్ అవ్వాలని లేదు ఈ సార్. పర్టికులర్ పార్ట్ లో చూడండి అన్న, MP ఏమవుతుంది డిక్రీజ్. కానీ AP ఏమైంది? ఇంక్రీజ్. సో MP డిక్రీజ్ అవుతుంటే AP ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుందని చెప్పగలవా? చెప్పలేం సార్. నో సార్. సో కాబట్టి ఏంటి? ఫాల్స్. False. సరే, ఇప్పుడు ఇంకొక ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏం చెప్పారు నాన్న మీరు? ఏపీ డిక్రీజ్ అవుతుంటే ఎంపీ డిక్రీజింగ్. డిక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సరే, ఏపీ డిక్రీజ్ అవుతున్నప్పుడు ఎంపీ కూడా డిక్రీజ్ అవుతుందా? అవును సార్. ఎస్ సార్. మరి ఈ డయాగ్రామ్ కరెక్టా? నో సార్. మన వేరియబుల్ ప్రపోర్షన్స్ ప్రకారం ఈ డయాగ్రామ్ కరెక్టా? రాంగ్ సార్. కానీ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ ని ఇది ఫుల్ఫిల్ చేస్తుందా లేదా? చేస్తుంది సార్. వెన్ ఏపీ is decreasing ఎంపీ is also decreasing అన్నాం. సో ఈ స్టేట్మెంట్ అయితే ఇది ఫుల్ఫిల్ చేస్తుందా లేదా? చేస్తుంది సార్. చేస్తుంది. కానీ మరి కరెక్టా? కాదు సార్. కాదు. సో మరి ఇంకా ఎడిషనల్ డీటెయిల్ ఇవ్వాలి, ఎడిషనల్ డీటెయిలింగ్ ఇవ్వాలి, ఎడిషనల్ డీటెయిలింగ్ ఇవ్వాలి. నేను మరి నాకు పెద్దగా చదువు రాదు నాన్న, నువ్వు ఇలా ఈ స్టేట్మెంట్ చెప్పావు, ఏపీ డిక్రీజ్ అవుతున్నప్పుడు ఎంపీ డిక్రీజ్ అవుతుంది. రైట్, ఈ విజువల్ మీడియా ఏమీ లేదు, నేను రేడియోలో చెప్తున్నాను అనుకోండి, ఏపీ తగ్గుతున్నప్పుడు ఎంపీ తగ్గుతుంది అని చెప్పాను నేను. చెప్పినప్పుడు ఇలా విజువలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఉంది సార్. ఉంది సార్. కాబట్టి నేను ఒక ఎడిషనల్ డీటెయిల్ ఇవ్వాలి. ఆ ఎడిషనల్ డీటెయిల్ ఏంటి అంటే ఎంపీ కట్స్ ఏపీ ఫ్రమ్ అబౌవ్. సో ఇక్కడ నేను ఎడిషనల్ గా వేర్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అంటే ఏపీని ఎక్కడైతే కట్ చేస్తుందో అక్కడ ఏపీ ఇస్ మాక్సిమం కాన్స్టెంట్ అని చెప్పాను. కానీ నేను ఎడిషనల్ గా ఇంకో డీటెయిల్ ఇవ్వాల్సింది ఏంటి అంటే ఎంపీ కట్స్ ఏపీ ఫ్రమ్ అబౌవ్. ఈ డీటెయిల్ ఇవ్వాలి. క్లియర్ నానా? ఎస్ సార్. చూడండి, ఎంపీ ఏపీని పై నుంచి కట్ చేస్తుంది, కట్స్ ఫ్రమ్ అబౌవ్. ఈ పర్టికులర్ పాయింట్ లో కూడా ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అయింది నన్ను, అవునా కదా? అవును సార్. ఆరిజిన్ దగ్గర కూడా ఎంపీ ఏపీ ఈక్వల్ అయింది. ఎస్ కానీ సార్. అక్కడ ఏపీ మాక్సిమమా? కాదు సార్. 0 సార్. సో ఏపీ ఇస్ మాక్సిమం. సో ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అన్నప్పుడు ఏపీ ఇస్ మాక్సిమం. కానీ ఎప్పుడు ఎంపీ కట్స్ ఫ్రమ్ అబౌవ్. అబౌవ్.
ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఏపీ మాక్సిమం అవుతుంది. సో ఓకే, ఇక్కడ ఇంకొక డీటెయిల్ అన్నాను కదా, అంటే ఏపీ తగ్గుతున్నప్పుడు ఎంపీ తగ్గుతుంది కరెక్టే, కానీ ఎంపీ ఏపీ కంటే కింద ఉందా పైన ఉందా? ఎంపీ ఏపీ కంటే కింద ఉందా పైన ఉందా? కింద ఉంది సార్. కింద ఉంది. సో ఇక్కడ అడిషనల్ డీటెయిల్ ఏం చెప్పాలి? ఏపీ తగ్గుతున్నప్పుడు ఎంపీ తగ్గుతుంది, కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎంపీ ఈజ్ లెస్ దెన్ ఏపీ లేదా ఎంపీ లైస్ బిలో ఏపీ. సో ఫస్ట్ స్టేజ్ లో ఎంపీ లైస్ అబౌవ్ ఏపీ సార్. సెకండ్ స్టేజ్ లో ఎంపీ లైస్ బిలో ఏపీ సార్. బిలో ఏపీ. రైట్. సో అది ఒక ఇంపార్టెంట్ రిలేషన్షిప్ నాన్న. అలాగే ఎంపీ ఎప్పుడైతే జీరోని టచ్ చేసి ఇక నెగిటివ్ లోకి వెళ్ళిపోతుందో అక్కడ టీపీ ఎఫెక్ట్ అవుతుంది. రైట్, మనం టీపీ ఇంకా గీయలేదు, సో టీపీ కూడా గీస్తే అప్పుడు మనకి. సో ఇంకా ఒకసారి ఇక్కడ థర్డ్ స్టేజ్ గురించి కూడా ఒకసారి రిలేషన్షిప్ చెప్పేసుకుంటే, థర్డ్ స్టేజ్ లో ఎంపీ ఏమైంది నాన్న? నెగిటివ్ తగ్గుతుంది, వెళ్ళిపోయింది. కానీ ఏ క్వాడ్రంట్ లోకి వెళ్ళిపోయింది? నెగిటివ్ క్వాడ్రంట్ వెళ్ళిపోయింది. ఏపీ ఏపీ తగ్గింది సార్, కానీ పాజిటివ్ ఉంది. ఏపీ తగ్గింది కానీ ఇంకా పాజిటివ్ లోనే ఉంది. అదైతే ఏపీ అసలు ఎప్పటికీ కూడా జీరోని టచ్ అయ్యే ఛాన్సే లేదు. రైట్. సో ఇది రిలేషన్షిప్ బిట్వీన్ ఏపీ అండ్ ఎంపీ. గుర్తుంటుందా నాన్న? ఎస్ సార్. నెక్స్ట్ వచ్చేసరికి టీపీతో రిలేషన్షిప్ చూస్తేనా, ఎంపీ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసిందో అక్కడ టీపీ ఈజ్ మాక్సిమం అండ్ కాన్స్టెంట్. రైట్. సో రిలేషన్షిప్ బిట్వీన్ టీపీ అండ్ ఎంపీ చూద్దాము. ఇటు సైడ్ చూద్దాం, ఇటు సైడ్ కూడా కాదు కదా. సో ఈ డయాగ్రామ్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పండి. ఫస్ట్ స్టేజ్ ఎంపీ ఫస్ట్ స్టేజ్ లో నేను పార్ట్ ఏ పార్ట్ బి అనుకుంటాను, రెండు పార్ట్లు ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ మొత్తం ఎంపీ ఏమైంది అన్న కాసేపు పెరిగింది, ఎంపీ కాసేపు ఏమైంది తగ్గింది. టీపీ మాత్రం ఎప్పుడు కూడా ఫస్ట్ స్టేజ్ మొత్తం టీపీ ఏమవుతూ వెళ్ళింది? టీపీ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. రైట్. సరే, సెకండ్ స్టేజ్ ఎంపీ ఏమవుతుంది అన్న క్లియర్ గా? డిక్రీజింగ్ సార్. ఎంపీ డిక్రీజ్ అవుతుంది. టీపీ టీపీ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉందా? టీపీ తగ్గడం మొదలు పెట్టిందా? ఇంక్రీజ్ మాక్సిమం రీచ్ అయింది సార్. సో టీపీ ఇంక్రీజ్ రీచ్ అయింది, అలాగే ఏమైంది? మాక్సిమం అయిపోయింది. ఎక్కడ మాక్సిమం అయింది నాన్న? ఎంపీ ఎక్స్ యాక్సిస్ టచ్ చేసిందంటే ఏంటి? ఎంపీ ఈజ్ ఈక్వల్ టు జీరో సార్. ఎంపీ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ టచ్ చేసిందో అక్కడ టీపీ ఏమైంది? మాక్సిమం అండ్ కాన్స్టెంట్. ఎస్ సార్. మాక్సిమం అండ్ కాన్స్టెంట్. సో థర్డ్ స్టేజ్ లో ఎంపీ డిక్రీజ్ అవుతుంది, దట్ టు నెగిటివ్. అప్పుడు టీపీ ఏమైంది నాన్న? తగ్గింది సార్. తగ్గడం మొదలుపెట్టింది. రైట్. ఎస్. సో ఈ ఫస్ట్ స్టేజ్ లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకున్నాము. ఎంపీ ఎక్కడైతే మాక్సిమం అయిందో ఆ పాయింట్ ని నేను టీపీ మీదకి ప్రొజెక్ట్ చేస్తాను. రైట్. నేను ఆ పాయింట్ ని టీపీ మీదకి ప్రొజెక్ట్ చేస్తాను. అది మనమే గీసుకుందాం, నీట్ గా ఉంటుంది. ఇక్కడ కొంచెం తేడా వచ్చింది, అది పక్కన పెట్టండి. నేను ఏపీ గురించి చూస్తున్నాను, టీపీ గురించి మాట్లాడుతున్నా.
ఎంపీ ఎక్కడైతే మాక్సిమమో నేను దాన్ని టీపీ మీదకి ప్రొజెక్ట్ చేస్తాను. ఆ పర్టికులర్ పాయింట్ ని పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంట. పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటే ఎక్కడి నుంచి అయితే టర్న్ స్టార్ట్ అయిందో, ఇన్ఫ్లెక్షన్ అక్కడ నుంచి వంపు స్టార్ట్ అయింది, అక్కడ ఇన్ఫ్లెక్స్ అంటే అక్కడ నుంచి బెండ్ అని అర్థం అనమాట. సో ఈ పర్టికులర్ పాయింట్ నుంచి టీపీ బెండ్ అవడం స్టార్ట్ అయింది. అదేంటి సార్ ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంది, తేడా ఏముంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంక్రీజింగ్ రేట్, ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఈ పర్టికులర్ పాయింట్ వరకు ఇంక్రీజింగ్ ఎట్ డిక్రీజింగ్ రేట్. మనం దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇంక్రీజింగ్ ఎట్ డిక్రీజింగ్ రేట్ చెప్పుకున్నామా? ఎస్ సార్. సో అప్ టు పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ టీపీ ఏ రేట్ తో ఇంక్రీజ్ అవుతుంది నాన్న? ఇంక్రీజింగ్ రేట్. సో అప్ టు పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ టీపీ ఇంక్రీజెస్ ఎట్ ఇంక్రీజింగ్ రేట్. ఎంపీ ఎప్పుడైతే డిమినిష్ అవ్వడం స్టార్ట్ అవుతుందో టీపీ పెరుగుతుందా, టీపీ కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతుందా? ఇంక్రీజింగ్ ఎట్ డిక్రీజింగ్ రేట్. టీపీ పెరుగుతూనే ఉంటుంది కానీ ఇంక్రీజింగ్ ఎట్ డిక్రీజింగ్ రేట్. అది ఎంతవరకు కొనసాగుతుంది నాన్న? ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? ఎంపీ జీరో అయ్యేంత వరకు, ఎంపీ ఎక్స్ ఇంకా పాజిటివ్ క్వాడ్రంట్ లోనే ఉండి ఎక్స్ టచ్ చేసేంత వరకు కూడా ఎంపీ తగ్గుతూ ఉన్నా కూడా టీపీ ఏమవుతూ వెళ్తుంది? ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది. ఎంపీ ఎక్కడైతే జీరో అయిందో అక్కడ టీపీ మాక్సిమం అవుతుంది, అక్కడ నుంచి టీపీ ఏమవుతూ వెళ్తుంది? డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఇది రిలేషన్షిప్ బిట్వీన్ టీపీ అండ్ ఎంపీ. సో ఎంపీ ఎక్కడైతే మాక్సిమం అయిందో ఆ పాయింట్ ని టీపీ మీద ఏమంటాం నాన్న? ఆ పాయింట్ టీపీ మీద ఏమంటాము? ఒకసారి క్వశ్చన్ మళ్ళీ అడగండి. ఎంపీ ఎక్కడైతే మాక్సిమం అయిందో దాన్ని నేను టీపీ మీదకి ప్రొజెక్ట్ చేస్తానని చెప్పాను. ఆ పాయింట్ ఏమని చెప్తాం? ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్. పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ కాదన్నా, ఇన్ఫ్లెక్స్ FLE, రైట్? పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. అలాగే ఎంపీ ఎప్పుడైతే ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసిందో టీపీ డిక్రీజ్ అవుతుంది సార్. ఎంపీ ఎప్పుడైతే ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసిందో టీపీ ఈజ్ మాక్సిమం అండ్ కాన్స్టెంట్. రైట్? సో మాక్సిమం అండ్ కాన్స్టెంట్ అన్నమాట. సో ఈ పాయింట్ దగ్గర టీపీ కాన్స్టెంట్. సో మాక్సిమం అండ్ కాన్స్టెంట్ అని చెప్తారు. So this is the relationship between TP and MP. సో ఇంకా తర్వాత నుంచి మీకు ఈ వీడియోలో కంటిన్యూ అవుతుందా? స్టేజ్ 1, స్టేజ్ 2 ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అయింది. ఇక్కడ వరకు చెప్పుకుందంటే డౌట్ ఏమైనా ఉందా? సార్ ఈ డయాగ్రామ్ ఇలాగే ఎందుకు ఉండాలి? అంటే ఈ థీరం అనేది నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఈ స్టాటిస్టిక్స్ తీసుకొని, అంటే వీళ్ళు ఎంత ఇన్పుట్ తో ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు, రైట్? ఓవర్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఆ ఇన్పుట్ తీసుకొని జనరలైజ్ చేసి తీసుకొచ్చిన థీరం, రైట్? సో ఇప్పుడు మీరు కూడా ఏదైనా ఇండస్ట్రీకి వెళ్ళి ఆ ఇండస్ట్రీలో డేటా తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ డయాగ్రామ్ ఈ విధంగానే రావాలి. సో ఇప్పుడు మిమ్మల్ని ఆ ఫీల్డ్ విజిట్ కి పంపించాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఆల్రెడీ ఆ థీరం చెప్పారు కాబట్టి ఆ థీరంలో ఈ డయాగ్రామ్ ఈ విధంగానే ఉండాలి, ఈ విధంగా రిలేషన్షిప్ ఉంటుంది అని చెప్తున్నాం. సో ఈ డయాగ్రామ్ నేను ఈ విధంగానే ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే దానికి రీజన్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఎన్నో ఇండస్ట్రీస్ ని మీద స్టడీ చేసి తీసుకొచ్చిన డేటా తో గీసినటువంటి డయాగ్రామ్ అండ్ దాని బేస్ గా చెప్పిన థీరం కాబట్టి ఈ డయాగ్రామ్స్ ఈ విధంగానే ఉంటాయి. క్లియర్? yes sir. సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో డౌట్స్ ఏమన్నా?